హలో అండి, అందరు బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియో ఏంటంటే ములక్కాడ టొమాటో కర్రీ అయితే చేయబోతున్నాను. సో నేను చాలా వీడియోస్ చూసాను. నేనైతే ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తానో అది ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ టైం వీడియో అంటే ఫస్ట్ టైం ఏదైతే కర్రీ చేస్తానో అది పోస్ట్ చేస్తానన్నమాట. సో దీనికోసం అయితే చాలా వీడియోస్ చూశాను. అందులో విస్మయ్ ఫుడ్ అయితే చూశాను. విస్మయ్ ఫుడ్ చాలా బాగా చేస్తారు కదా, అది ఫేమస్ కాబట్టి అందులో చూసి అదే చేద్దాం అనుకున్నా యాజ్ ఇట్ ఈస్. కాకపోతే అందులో జీడిపప్పు వేసింది కాబట్టి వేరే ఎక్స్పెన్సివ్ కాబట్టి అది మన దగ్గర లేదు కాబట్టి సో నా స్టైల్లో ఉన్న వరకైతే ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ములక్కాడలు అయితే మంచిగా కట్ చేసుకొని పక్కకెట్టుకోవాలి. పక్కకెట్టుకున్నాక కొంచెం ఆయిల్లో వేపుకోవాలన్నమాట. 70% అయితే అట్లా ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక యాజ్ ఇట్ ఈస్ టమాటా కర్రీ లెక్క అదే ఆయిల్లో మనకి అవన్నీ పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకున్నాక టొమాటోస్ వేసుకొని కొంచెం ఆయిల్ తేరినాక దానిపైన కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిసేపు మాగనివ్వాలి. మాగనిచ్చాక లాస్ట్కి అయితే మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ములక్కాడలు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 minutes లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ కారం మొత్తం ఆ ములక్కాడలకు పట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా ఉంచాక ఇట్లా లాస్ట్కి అయితే దింపేసుకుంటే చాలా